మాది సొంతం ఆదిలాబాద్ జిల్లా మందమరి, కానీ 25 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటాను. నా ఓటు, ఆధార్ కార్డు అన్నీ ఇక్కడే మైదీపట్నంలో ఉంటాను. ఉండి కోచింగ్ ఇస్తూ విద్యార్థులు ఇస్తున్నావు? నేను మార్షల్ ఆర్ట్స్లో కరాటే, కుంఫు, తైకాండో కోచింగ్ ఇస్తూ 25 సంవత్సరాల నుండి గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్నాను. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా 10 సంవత్సరాల నుండి తిరిగిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, లాస్ట్కి జోగురామన్న గారు కేటీఆర్ 2022 జనవరిలో తీసుకుపోయి కూడా కల్పించి మాట్లాడినారు. ఏం కావాలంటే నాకు ఉండటానికి ఇల్లు లేదు. ఈ మెడల్స్ ఎందుకు ప్రభుత్వం కలిసి ఏమైనా హెల్ప్ చేసిందా? నాకు అసలు ఇంతవరకు ఎలాంటి సాయం లేదు. ఇవన్నీ గవర్నమెంట్ తరఫున గత గవర్నమెంట్ పైసలు పెట్టుకొని ఇవన్నీ పోటీ గత గవర్నమెంట్లో కూడా నాకు గవర్నమెంట్ నుండి సాయం చేయలేదు. పోటీలకు పోవడానికి నేను క్రీడాశాఖ మంత్రి, స్పోర్ట్స్ ఎండీకి లెటర్లు ఇచ్చేది. బయటి వాళ్ళ సహకారంతో నేను 14 సార్లు అమెరికా పోయి, అమెరికాలో 18 గోల్డ్ మెడల్స్, 12 సిల్వరు, 18 బ్రాంజ్ మెడల్, అంటే మొత్తం 40, ఓన్లీ అమెరికాలోనే 48 పథకాలు సాధించింది మన దేశం నుండి నేను ఒక్కడిని. అయినా కూడా నాకు ఇంతవరకు ఉండటానికి ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, ఎలాంటి నగదు ప్రచారం లేదు. ఏమందంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరికి పోతే వాళ్ళు మేము కాదు చేసేది, పొలిటికల్ ద్వారా సీఎం దగ్గరికి పోయి చేయమని అన్నారు. అప్పుడు కేసీఆర్ గారిని కూడా ఎవరు కలిపలేదు. ఇప్పుడు కూడా సంవత్సరం నారైతుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటికి పెద్దమ్మ గుడి దగ్గర కూడా 2 సార్లు పోయి ప్రయత్నం చేసిన, సెక్రటరియట్లో ప్రయత్నం చేస్తాను నాకు కలవటానికి. ఈ మా మైనార్టీసీ లీడర్స్ ఉన్నారు కొంతమంది, షబ్బీర్ అలీ, తర్వాత ఫిరోజ్ ఖాన్, ఫహీమ్ ఖురేషి, ఆమిర్ అలీ ఖాన్, వీళ్ళ దగ్గర కూడా పోయి చెప్పిన, మీరు తీసుకపోయి ఒకసారి కలిపేయండి, నాకు ఎంతో కొద్దిగా ఖచ్చితంగా ఆర్థిక సాయం దొరుకుతుంది. కొంతమంది క్రీడాకారులకు చేశారు కదా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా, సిరాజు, నిక్కీ జరీన్, వరంగల్ కొంతమంది చేసారు. నాకు కూడా ఎంతో కొద్దిగా సాయం ఖచ్చితంగా దొరుకుతుంది, తీసుకపోండి అంటే ఎవరు తీసుకెళ్తారు. ఏం చేస్తావు ఆర్థిక సాయంతో? ఏం చేయబోతున్నావు? నాకు అసలు నేను 30 రూపాయలు గుడిసె నుండి వచ్చినామండి. ఉండటానికి అసలు నెలకు 18,000 కిరాయి కట్టలేకపోతాను. నాతో పాటు అమ్మ, చెల్లె పిల్లలు ఉంటారు, నాన్న లేరు. నాకు కనీసం సిటీ ఇక్కడ అందరికి బంజారా జూబ్లీస్ ఇచ్చారు, నాకు ఇక్కడని కాదు, సిటీ ఎక్కడన్నా ఇవ్వండి, చేబెల్ల, మొయినాబాద్ ఎక్కడ ఇచ్చినా కూడా కనీసం వాళ్ళకు 500 ఇచ్చారు, నాకు ఒక 200 గజాలన్నా ఇవ్వండి, కొద్దిగా ఆర్థిక సాయం చేయండి. కరోనా అప్పుడు క్లాసులన్నీ బంద్ అయిపోయి నేను 20 లక్షల దాకా అప్పులైనా, నేను ఇంటి కిరాయిలు బతకడానికి. నాకు కొద్దిగా ఆర్థిక సాయం చేసి అప్పులైన పోటీ కొంతమంది స్పాన్సర్లు మొత్తం దొరకకుంటే టోర్నమెంట్ మిస్ కావద్దని చెప్పి అప్పు చేసి కూడా నేను పోయేది పోటీలకు. చాలా ప్రాణం నాకు మార్షల్ ఆర్ట్ అంటే. ఇవన్నీ ఒకసారి చెప్తావా? ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డులో 2 ఉన్నాయి. 2017, 18 గిన్నీస్ వరల్డ్ రికార్డు. ఒక గంటలో 1500 కిక్స్ చేయాలి, ఆ రికార్డు ఒకటేమో 30 నిమిషాల్లో టేక్ ఇట్ అనేది ఒక కట 20 స్టెప్స్ ఉంటుంది, 30 నిమిషాల్లో 72 సార్లు నాన్ స్టాప్ చేయాలి. 2 గిన్నీస్ వరల్డ్ రికార్డు వచ్చినాయి. ఈ లండన్లో 2021లో బ్రిటిష్ తైకాండో ఛాంపియన్షిప్లో ఒక గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్. ఈ 2019లో ప్రపంచ ఛాంపియన్ తైకాండో ఛాంపియన్షిప్లో ఒక గోల్డ్, 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. ఇప్పటికి కూడా నేను టోర్నమెంట్స్ ప్రతి కెనడా నుండి, లండన్ నుండి, అమెరికా అన్ని దేశాల నుండి వస్తానే. కానీ కరోనా కన్నా ముందు నాకు స్పాన్సర్లు దొరికారు, కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసి పంపించేది. ఇప్పుడు నాకు స్పాన్సర్లు దొరకక చాలా టోర్నమెంట్లు నేను మిస్ అవుతాను. ప్రభుత్వం తరఫున నాకు సాయం చేస్తే ఖచ్చితంగా నేను ఒలింపిక్లో అయినా కూడా సాధిస్తా. మాకు 70 సంవత్సరాల వరకు ఉన్నది, ఇప్పుడు నాకు 49 సంవత్సరాలు. అదే 2 పూటలు తిండి తిని నేను ఇప్పటివరకు నేను అంతర్జాతీయ 35 బంగారు పథకాలు సాధించిన. నేను ఖచ్చితంగా గత ప్రభుత్వంలో నాకు న్యాయం జరగలేదు. సహకరిస్తే ఒలింపిక్ దాకా ఖచ్చితంగా పోతాను నేను. నాకు ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్న నా ప్రతిభను గుర్తించి నాకు ఇంటి రోజు నేను డైలీ ప్రాక్టీస్ చేస్తాను. నేను కోచింగ్ కూడా ఇస్తూ ఉంటాను, నేను పర్సనల్ కోచింగ్, స్కూళ్ళల్లో కూడా కోచింగ్ ఇస్తూ ఉంటాను. నేను నా దగ్గర నేర్చుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు కూడా
రాష్ట్ర జాతీయ అంతర్జాతీయలో గెలుపొందారు నా దగ్గర కూడా. కొంతమంది అంటే మా మాస్టరే ఇంత కష్టపడితే ఎలాంటి సాయం చేస్తా లేరు ప్రభుత్వం తరఫున, ఇక ఎందుకు మేము నేర్చుకుంటే ఎందుకు అని చెప్పి, లేదంటే వాళ్ళ పేరెంట్స్ బంద్ చేపిస్తున్నారు నేర్చుకోవటం, అంటే స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తా లేరు. మేము గత 20 సంవత్సరాల నుండి చూస్తాను మాస్టర్ ప్రభుత్వం చుట్టూ తిరుగుతాడు, మాస్టర్కి ఎలాంటి సాయం దొరుకుతలేదు అని చెప్పి ఎవరు అందుకే నాకు కనీసం ఇప్పటికైనా నాకు ప్రభుత్వం తరపున, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తరపున నాకు సాయం చేయాలి. ఇంటి స్థలంను నగదు ప్రోత్సాహం వెంటనే ముఖ్యమంత్రి గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వగలరు. ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలిస్తే నాకు సాయం దొరుకుతుంది అని చెప్పి, నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఫుట్బాల్ స్పోర్ట్స్ మెన్ కాబట్టి ఖచ్చితంగా నాకు సాయం దొరుకుతుంది, అక్కడ వరకు నన్ను కలిపేయగలరు అని చెప్పి ఎవరైనా అందరికీ కోరుకుంటాను. నమస్తే. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులందరం ఈరోజు మరి ఇందిరాభవన్లో నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మరి ఇన్ఛార్జ్ నటరాజన్ మేడం గారికి, అలాగే పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గారికి, వీరి ముగ్గురు కూడా కలిసి మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రంలో పొందుపరిచిన అంశాలు ఏంటంటే, గత కాంగ్రెస్ ఎన్నికలలో మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశం ఉద్యమకారుల అంశం. ఆ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, మరి గత 2 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వము అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ గారు మరి స్పష్టమైన ప్రకటన చేయాలని ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు కానీ, లేదా ఉద్యమకారులను గుర్తింపు కార్డులు ఇవ్వాలని, 250 గజాల స్థలం ఇంటి స్థలం ఇవ్వాలని, అలాగే పెన్షన్ సౌకర్యం కల్పించాలని, మరి ఆ రోజు మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు అమలు చేయాలని చెప్పి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమకారులని మర్చింది కాబట్టి మరి వారికి చరమగీతం పాడుతూ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటులో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కీలక భూమి పోషించింది. మరి 7 సంవత్సరాలుగా డాక్టర్ చీమ శ్రీనివాస్ అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో అల్పెరగని పోరాటం చేస్తూ నేటికి వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నాము. మరి మీరిచ్చిన అంశాలు వెంటనే అమలు చేయాలి. మరి త్వరలో ఒకవేళ స్పష్టమైన ప్రకటన అయినా రాకపోతే, ఉద్యమకారుల అంశం పైన స్పష్టమైన ప్రకటన అయినా ప్రభుత్వం చేయని పక్షంలో మరి రానున్న రోజుల్లో చెలో ఢిల్లీ ప్రోగ్రాం కూడా శ్రీకారం చుట్టబోతున్నాము. అక్కడ రాష్ట్ర మన దేశ నడిబొడ్డున ఉన్నటువంటి మన రాహుల్ గాంధీ గారు కానీ, లేదా ఖర్గే గారిని కూడా కలిసి మరి తెలంగాణ ఉద్యమకారుల వాదాన్ని వినిపేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఈ యొక్క స్పష్టమైన ప్రకటన మరి రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం. 2017 టీఆర్టీ రాసినాం సార్. అందులో జాబు రాలేదు. ఎందుకు రాలేదంటే టీఎస్పీఎస్పీ రిక్రూట్మెంట్ చేసింది 2017 నోటిఫికేషన్ని. అందులో 6A అని ఒక రూల్ ఉంటుందన్నమాట. తెలంగాణ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది ఆ 6A రూలు. ఆ రూల్ ఏం చెప్తుందంటే, ఆ నోటిఫికేషన్లో రాసింటారు కదా సార్ క్యాండిడేట్స్, 2 జాబులు వచ్చిన వాళ్ళకు ఏదో ఒక జాబ్ తీసుకోవాలి, ఇంకో జాబ్ని వదులుకోవాలి. వదులుకున్నాక నెక్స్ట్ క్యాండిడేట్ని ఆ నోటిఫికేషన్ 1:1లో పెట్టాలి పేరు. కానీ వీళ్ళు 6A ప్రకారము కరెక్ట్ రూల్ పాటించలేదు. టీఆర్టీ 54 నోటిఫికేషన్ లాంగ్వేజ్ పండిట్ తెలుగు అండ్ ఉర్దూ వాళ్ళు పాటించినందుకు మేము చాలా పోస్టులు మిగిలిపోయినాయి. డిఓల దగ్గరికి పోయి ఆబ్సెంటీస్ లిస్ట్ తీసుకున్నాం. ఆ లిస్టు ప్రకారం హైకోర్టుని సంప్రదించినాం. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమి ఇచ్చిందంటే, సింగిల్ బెంచ్ జడ్జిమెంటు, వీళ్ళు నెక్స్ట్ మెరిట్లో ఉన్నారు, నీవు రూల్ కరెక్ట్ ఫాలో కాలేవు కాబట్టి వీళ్ళకు జాబ్లు ఇవ్వండి అని ఇచ్చిండ్రు. వాళ్ళు ఏం చేసిందంటే, టీఎస్పీఎస్పీ కామన్ జడ్జిమెంట్ ఇది, ఏ దానికి అది సపరేట్ తీసుకురండి జడ్జిమెంటు, ఇది 6A బ్యాచ్ సపరేట్ జడ్జిమెంట్ తీసుకురండి, మేము జాబ్లు ఇస్తామని చెప్పారు. మేము వాళ్ళు ఏం చేసినారంటే రిట్ అప్పీల్కి వెళ్ళిండ్రు, డివిజనల్ బెంచ్కి వెళ్ళిండ్రు. టీఎస్పీఎస్పీ వీళ్ళకి ఇవ్వలేము, కామన్ జడ్జిమెంట్ ఉంది, ఇండివిజువల్ జడ్జిమెంట్ ఇస్తామని డివిజనల్ బెంచ్కి వెళ్ళిండ్రు. మా పైన డివిజనల్ బెంచ్కి వెళ్తే డివిజనల్ బెంచ్ ఏం చేసిందంటే సింగిల్ బెంచ్కి పంపించింది. ఇది చిన్న సమస్య, ఇంత పైకి ఎందుకు తీసుకొస్తారు, దేనికి అదే నోటిఫికేషన్ సపరేట్గా జడ్జిమెంట్ ఇవ్వండి, ఇది 1 మంత్లో చేయండి అని డివిజనల్ బెంచ్ సింగిల్ బెంచ్ని ఆదేశించింది. సింగిల్ బెంచ్ కొద్దిగా టీఎస్పీఎస్పీ వాళ్ళు కరెక్ట్ టైంకి రాకపోవడము, స్పందించకపోవడము, కొద్దిగా అక్కడున్న వాళ్ళు మారడం వల్ల డిలే అయింది. డిలే అయినాక ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది రీసెంట్గా, లాస్ట్ 1 మంత్ కిందట వచ్చింది జడ్జిమెంట్ ఏమని వచ్చిందంటే,
కోర్టుని ఆశ్రయించిన పిటిషనర్లకు ఇవ్వండి, నెక్స్ట్ మెరిట్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకందరికి ఇవ్వండి, మీరు రూల్ ప్రకారం అగెనిస్ట్గా ఫిలప్ చేసింది కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీలను టీఎస్పీఎస్పీలో సబ్మిట్ చేసినాము. టీఎస్పీఎస్పీలో సబ్మిట్ చేసి 40 days అవుతుంది. దానిపైన ఎటువంటి రియాక్షన్ తీసుకోలేదు. ఇప్పటివరకు ఏం జరిగిందంటే పైకి పంపించట్లేదు, దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. 40 days అవుతుంది. ఈ గవర్నమెంట్ స్పందిస్తుందేమని పొన్నం ప్రభాకర్ సార్ గారిని సంప్రదించినాము. ఆయన మాకు సానుకూలంగానే స్పందించిండు. పై కమిషన్లో ఉన్న ప్రభుత్వానికి ఆదేశిస్తాను, మళ్ళీ వెంకటేశం సార్కు కూడా ఇన్ఫామ్ చేస్తాను, దీని సమస్య పైన నేను మాట్లాడతాను అని చెప్పడం జరిగింది. ఈ గవర్నమెంట్లోనన్నా ఉద్యోగాలు వస్తాయని 100% ఉద్యోగాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లాస్ట్ గవర్నమెంట్లో మాకు కొద్దిగా అన్యాయం జరిగింది, అది అగెనిస్ట్గా ఫిలప్ చేయడం వల్ల 6A ఆ రూల్ ఎందుకు పెట్టారు, ఆ రూల్ వల్ల మాకు ఎటువంటి యూజ్ కాలేదు. 6A అనే రూలు వల్ల విద్యార్థికి లాభం జరగాలి, కానీ ఆ 6A రూల్ పెట్టి మాకు దానికి అగెనిస్ట్గా నింపడం వల్ల మేము చాలా వీధిలో పడ్డాము. ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. 6 years నుంచి తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి. టీఎస్పీఎస్పీకి వస్తున్నాం, మేము అడుగుతున్నాం, ఎవరు టీఎస్పీఎస్పీలో కూడా స్పందించలేదు. దయచేసి పొన్నం ప్రభాకర్ సార్ గారు కానీ, సీఎం గారు కానీ, ప్రభుత్వం కానీ స్పందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. నమస్తేనే, ఎక్కడి నుంచి వచ్చినావు? అంబర్పేట నుంచి వచ్చినా. ఏ సమస్య మీద వచ్చినావు? జాబ్ సమస్య మీద వచ్చిన. కలిసినావా మంత్రిని? కలిసిన ఏమండు? చూస్తా అని చెప్పాడు. అయితే ఇంతకుముందు 2014 నుంచి 10 years నుంచి బ్లాక్ పోస్ట్ అప్లై చేస్తున్నా, సెలెక్ట్ అవుతున్నా, మెడికల్ మెడికల్ టెస్ట్ అంతా అవుతుంది, కానీ ఆర్డర్ కాపీ ఇస్తలేదు. ఏదో ఒక రీజన్ చెప్పి ఆర్డర్ కాపీ ఇస్తలేరు. ఏ కలెక్టర్ లెటర్ పెట్టినా చూస్తా అని చెప్పి ఇంతకుముందుకు 10 మంది కలెక్టర్లు మారారు, కానీ రెస్పాన్స్ లేదన్న. కలెక్టర్ దగ్గర పోతే ఏమంటాడు మరి? కలెక్టర్ ప్రజావాణిలో లెటర్ పెడితే లెటర్ పంపించినా అని చెప్తారు. లెటర్ అక్కడ అడిగితే డిజబుల్ ఆఫీసులో అడిగితే రెస్పాన్స్ ఏం లేదు, నో రీజన్. మంత్రి సార్ చేస్తా అంట. మంత్రి సార్ చెప్తా అని చెప్పారు, పంపిస్తా అని చెప్పారన్న. నాకు ఒక పాప భారీగా ఉంది, నేను ఎట్లా బతకాలని నాకు అర్థమవుతలేదు. 10 years నుంచి సెలెక్ట్ అవుతున్నా, ఒక పోస్టింగ్ ఇస్తలేరన్న. చెప్పండి, మీరేమైనా చెప్తారా? ఇప్పుడు అయితే అనుకుంటున్నావు పని మరి? అయితే అనుకుంటున్నా. ధైర్యం ఇచ్చిండా మరి? ధైర్యం ఇచ్చింది సార్. ఆల్రెడీ సీఎం దగ్గరికి పోతే గణపతి పిఏ కూడా కాల్ చేసి చెప్పిరన్న. అయితే సీఎం కలవలేదు, సీఎం దగ్గరికి అపాయింట్మెంట్ దొరకలేదు.